ఇక్కడ మనతో పాటు ఓడిసి మండలానికి చెందిన రైతులు ఉన్నారు. ఆయన మాటల్లో ఈ డెవలప్మెంట్ గురించి, జగన్ గారి పరిపాలనలో డెవలప్మెంట్ గురించి అయినా లేకపోతే పుట్టపర్తిలో ఈ 193 చెరువులు నింపడానికి ప్రయత్నం చేస్తున్న రిజర్వాయర్స్ గురించి కానీ ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నవరత్నాలు తీసుకొచ్చిన పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంతకుముందు ప్రభుత్వం కూడా నవరత్నాలు తేవచ్చు కదా, ఎందుకు తేలా? నీవు రిజర్వాయర్ అడుగుతున్నాడు. ఈ రిజర్వాయర్ వచ్చిన దానివల్ల నల్లమాడ, బొక్కపట్నం, కొచ్చెరువు, ఓడిసి, అమ్ముడుగురు మండలంలో ఉన్న 193 చెరువులు ఇంతకు గతంలో ఉన్న గవర్నమెంట్ కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఈ చెరువు ఎక్కడ ఉందని కూడా చూసి చరిత్ర లేదు. మా దిద్దుకోన సీతారెడ్డి 2019 ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ చెరువులన్నీ సర్వే చేయించి ఈ చెరువులన్నీ నీళ్ళు ఇస్తే ప్రతి ఊరికి ప్రతి ఒక్క రైతు బాగుపడతాడని ఈ రిజర్వాయర్ తేవడం. అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి దీన్ని స్కెచ్ చేసి ఈ చెరువులంతా సర్వే చేసి గెలిచిన 2 నెలలకే వచ్చాడు సర్వే వచ్చి మొత్తం ప్రతి చెరువు సర్వే చేశారు. ఇప్పుడు 193 చెరువులకు నీళ్ళు నింపుతానంటే ఇదే గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉన్నాడు కదా రఘునాథ్ రెడ్డి, మరి ఆయన ఎందుకు చేయాల? 190 నీళ్ళు మీరు రఘునాథ్ రెడ్డి గారి పేరు ఎత్తారు కదా చెప్తున్నాను. పల్లె రఘునాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది సార్. గెలుస్తాడు. వాళ్ళు ఏమో అనుకుంటున్నారు కానీ అప్పుడు లేని 119 చెరువు రైతులకి ఈ రోజు ఎంత అభివృద్ధి చేస్తున్న నాయకుడు మన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు. ఈ రోజు ఎప్పుడు సార్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నారు, 15 సంవత్సరాలు అంటున్నారు కానీ ఎప్పుడు అభివృద్ధి జరిగింది? ఎప్పుడు జరుగుతుంది సార్? ఇప్పుడు జరిగిందా? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2024లో కానీ జగన్మోహన్ రెడ్డి 195 చంద్రబాబు గారిని ఓడిపోతాడు. ఇది గ్యారెంటీ. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రఘునాథ్ రెడ్డి అనే ఆయన, పల్లి రఘునాథ్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి అనే వ్యక్తిలో 193 చెరువులు ఎక్కడ చూసినలా 50,000 మెజార్టీ అన్నావు చూడు నువ్వు. మా దిద్దుకోన సీతారెడ్డి 2019లో 33,650 ఓట్ల మెజార్టీ. ఇప్పుడు 50,000 మెజార్టీ అంటావు నువ్వు. ఏం సంక్షేమ పథకాలు ఎత్తకజండి నీకు 50,000 మెజార్టీ వస్తుంది? నీకు ఏం చేసినావు చెప్పు. గృహం 9 నవరత్నాలు ఇచ్చినాం, హౌసింగ్ ప్రతి ఒక్కరు ఇల్లు ఇచ్చినాం. టీడీపీ, బీజేపీ, సిఎం, సిపిఐ ఎవరైనా పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి ఏమి ఇచ్చినాము? ఇల్లు ఇచ్చినాం. మరి రఘునాథ్ రెడ్డి 50,000 మెజార్టీ వస్తుంది, నువ్వు ఎట్లా అడుగుతావు నన్ను? 50,000 రాడు కదా. ఈసారి రిటైర్డ్ అవుతాడు. ఆయన వయసు అయిపోయింది, ఆయనకు దాదాపు 72, 73 ఆయన పని అయిపోయింది. టికెట్ కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడు. కొంచెం మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. వెంకట్ అని ఒడ్డర్ల బీసీ క్యాండిడేట్ చంద్రబాబు ఆల్రెడీ డిసైడ్ అయినాడు. ఈ రఘునాథ్ రెడ్డి అనేవాడు ఏం చెప్పుకుంటానంటే, లోకేష్ అనేవాడు 200 కోట్లు అడుగుతున్నాడయ్యా, మాకు టికెట్ ఇవ్వాలంటే ఇబ్బంది పడతానమ్మని రఘునాథ్ రెడ్డి చెప్పుకుంటాడు. అంత లెక్క ఏమని వెంకట ఆయనకి ఇస్తాడని. వెంకట ఆయనకి ఇచ్చేది ఎందుకంటే బీసీలు ఎక్కువ ఉన్నారు, ఓట్లు వేస్తాడు. మా ప్రభుత్వంలో కూడా, మా జగన్ ప్రభుత్వంలో కూడా బీసీలు ఉన్నారు. మీకు ఊరికే కాదట, రఘునాథ్ రెడ్డి అనేవాడికి టికెట్ రాదు. ఇది రాసిపెట్టుకు చెప్తా. ఒకసారి 2014లో మోహన్ రెడ్డి పేరులో టికెట్ ఇస్తే 5,500 టికెట్ ఇచ్చిన ఆయనకు. అప్పుడు కూడా టికెట్ లేదు. అప్పుడు 500 కోట్లు ఇచ్చింటే టికెట్ ఇచ్చింది రఘునాథ్ రెడ్డికి. అలాగైతే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంకో ప్రశ్న, అంటే జనాల నుంచి అభిప్రాయం సేకరణ ఇంకొకటి చేయాలనుకుంటున్నాను. జనసేన టీడీపీ పొత్తు మీద మీరేమంటారు? మీరందరూ ఇప్పుడు జనసేన అనే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అమ్ముడుపోతాడు. ఆయన ఎవరికి? చంద్రబాబుకు. ఆయనకేదో ప్యాకేజ్ ఇస్తానంటే నేనేదో నీకు వస్తానంటున్నాడు. ఈ పిల్లోళ్ళు తల్లిదండ్రులు అంతా ఉంటారు కదా, వీళ్ళంతా మాకే వేస్తారు ఓట్లు. ఈ పిల్లోళ్ళు కూడా ఏందో పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా చూస్తారు అంతేగాని వానికి ఓటు మాత్రం వేరు. అండ్ ఇంకో ప్రశ్న, మీరందరికీ ఇంకో ప్రశ్న. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు జగన్ గారు ఒకవైపు, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ వైపు చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? మేము జగన్మోహన్ చేస్తాం. షర్మిల వచ్చినా కూడా మేము రాష్ట్రం చూసి జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు కానీ షర్మిలకు ఓటేరు. జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు అనేవాడును
వాడు మన కాంగ్రెస్ వాడు ఎవడు కాదు ఈ బెంగళూరులో ఉన్నటువంటి పేరు DK శివకుమార్. వీళ్ళంతా ప్లాన్ చేసి జగన్మోహన్ ఎట్టి తిరిగి ఓడించాలని వీళ్ళంతా ప్లాన్ చేస్తాడు మా బాబు. అయితే ఇంతమంది 1000 మంది వచ్చినా ఆయన ఇంటితో సమానం. 1000 మంది వచ్చినా 1000 కోట్లు చేసినా పైబీ నైవ్ అయినా టీవీ నైవ్ అయినా వాళ్ళంతా వీళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏకమయ్యి మా జగన్మోహన్ రెడ్డి అన్నను ఓడించాలని వీళ్ళందరూ చేస్తున్నారు. ఏం చేయలేరు. పుట్టపర్తి నియోజకవర్గంలో సీతారెడ్డి గారు 2019లో ఎంపీగా 2014 ఎంపీ ఓడిపోయినా దేశాలు పెట్టి పోలా. మా నియోజకవర్గంలో ఉండి మాతో కాపాడుకుంటూ 2019లో టికెట్ ఇచ్చాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి.